హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. చాలామంది అండి కుటుంబం కోసమే పోరాటం చేస్తుంటారు. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు. భర్త భార్య సందన మూడో వ్యక్తిగా ఎవరైనా ప్రవేశించారు అంటే కుటుంబం చల్లా చెదురైపోతుంది ఫ్రెండ్స్. అది ఎవరైనా కావచ్చు, ఒక ఆడవాళ్ళే కావచ్చు, ఒక మగవాళ్ళే కావచ్చు. చెరపకరా చెడిపోతూ అంటారు చూసారా, అది చాలా పెద్ద గాయం అండి. ఎందుకంటే చెడిపోయేవాడు ఎవడో మనకు తెలుసు, చెడిపోయేవాళ్ళు మనమే అవుతాం. కానీ చెడిపోయేవాడు ఫలానావాడు నేను చెడుపుతున్నా అంటే వింటారా? వినరు. నా స్నేహితుడు, నా బంధువులు, నా అన్నలు, నా తమ్ముళ్ళు, అది నా కుటుంబం అంటారు. ఎందుకంటే చెడదీసేవాడిదే ప్రేమ అంటారు, ప్రేమించేవాడిది దేశం, అసూయ, ఇలువ లేదని. నిన్ను ప్రేమించేవాడు నిన్ను అసహించుకుంటే, నువ్వు గౌరవించేవాడు నిన్ను తోలనాడుతుంటే ఆ బంధం ఎలాగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మూడో వ్యక్తి ఒకవేళ తిరుగుబోతుగా తాగుబోతుగా ఉంటే, ఒక ఆడదానికి మరొక ఆడది శత్రువుగా వస్తే, ఒక ఆడదాని జీవితంలోకి ఇంకొక ఆడది పెళ్ళైపోయింది మగవాడికి తెలిసి కూడా ఫ్రెండ్స్, తప్పు చేసే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకనంటే ఒకవేళ ఈ సమాజంలో కోర్టులు నిన్ను తప్పు పట్టకపోవచ్చు, చట్టాలు నిన్ను తప్పు పట్టకపోవచ్చు, పట్టినా ఒకవేళ అహంకారంతో, కొవ్వుతో, డబ్బు ఉందని మదంతో ఒకవేళ చట్టాలని, సమాజాన్ని ఏది కూడా మాకు పని లేదే అని చెప్పేసి ఒకవేళ విచ్చలవిడతనంతో అహంకారంతో బతకొచ్చు కొంతవరకు. కానీ నీ శరీరం నీకు సహకరించని రోజు, నీ వయసు వాడిపోయిన రోజు, నిన్ను కుక్క కంటే హీనంగా సమాజం అసహించుకుంటుంది. ఇంతకంటే ఇలువ లేని బతుకులు ఒకవేళ నీ తోటి వాళ్ళు కావచ్చు, నీ వయసు వాళ్ళు కావచ్చు, నీకంటే బలవంతులు కావచ్చు, బలహీనులు కావచ్చు, ఎవరైనా నిన్ను అసహించుకోవచ్చు. వయసు ఉన్నప్పుడు లెక్క చేయనిదే వయసు అయిపోయిన తర్వాత నీ జీవితం ఎప్పుడు కూడా అట్టడిక్కిపోద్ది, కానీ 10 మందిలో ఎప్పుడు నువ్వు శవాస అనిపించుకోలేవు. ఎందుకంటే ఒక ఆడదానికి అన్యాయం చేసే మగవాడు మరి ఒక ఆడదాన్ని పెట్టుకొని సంతోషపడి బతికేవాడు ఏ రకంగా కూడా అది సమంజసం కాదు ఫ్రెండ్స్. నీలాంటిదైతేనే నీకు సరిపోగలిగిద్ది. తిరిగిపోద్ది, తాగుబోద్ది, పనికిరానుడికి పనికిరాంది. ఒక ఆయమన్నోడికి ఒక ఆయమన్నది దొరకదు, ఒక ఆయమన్నాడు దానికి ఒక ఆయమన్న మగోడు దొరకడు. ఒక సంసారికి ఇప్పుడు ఒక సంసారం దొరకదు. అది సన్నాసైనా కావాలి, లేదా చెడిపోయినోడన్నా కావాలి, లేదా పనికిరాందన్నా కావాలి, వాడు పాడైపోయినాడన్నా కావాలి. ఎందుకంటే ఎప్పుడు విలువైన దాన్ని దేవుడు ఎవరికి కూడా ఇవ్వడు. ఎందుకంటే నీ విలువలు, నీ సహనం, నీ ఓర్పు, నీ సమాధానం అంతా దేవుడు పరీక్షించుకుంటాడు. నిన్ను ప్రేమించే వాళ్ళు నువ్వు ప్రేమించాలని, నిన్ను గౌరవించే వాళ్ళు నిన్ను గౌరవించాలని దేవుడు ఒకవేళ నీ మనసులో ప్రేరేపణ కలిగి నీ ప్రేమను లక్ష్య పెట్టలేక, నీ ప్రేమను ఎలుపులేక, నిన్ను అర్థం చేసుకోలేని వ్యక్తులతో ఒకవేళ నీ జీవితం ముడిపడి ఉంటే ఫ్రెండ్స్, ఎవరినైనా మనం ప్రేమించే వాళ్ళు మనం ప్రేమిస్తారని ఎప్పుడు కూడా ఎదురు చూడమాకండి. ఎందుకంటే అతి పెద్ద గాయం ఏదైనా ఉంది అని అంటే కనుక మనం ప్రేమించిన వాళ్ళు ఎప్పుడు మనం ప్రేమించరు. నమ్మించి గొంతు కోసేవాళ్ళు ఉంటారు, అవసరానికి వాడుకొని వదిలేసేవాళ్ళు ఉంటారు, అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు కాకపోతే ఇంకొకటి అనేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇది ఆడవాళ్ళల్లో జరుగుతుంటుంది, మగవాళ్ళల్లో జరుగుతుంటుంది. సమస్య ఎవరిదైనా కానీ ఫ్రెండ్స్, నమ్మిన వాళ్ళే నష్టపోయేది. ఎవరైతే నువ్వు అతిగా నమ్ముతూ వాళ్ళు నీకు గాయం చేస్తే ఫ్రెండ్స్, అది మానుకోవటం చాలా కష్టం. నువ్వు నమ్మిన వాళ్ళే నిన్ను అన్యాయం చేస్తే, నువ్వు కావాలనుకున్న వాళ్ళే నిన్ను అసహించుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా అడుక్కోమాకండి. నాకు ఇది లేదు, నాకు అది లేదు, నువ్వు నన్ను ప్రేమించలేదు, నన్ను అసహించుకున్నావు, నన్ను దేశిస్తున్నావు అనే మాటకి ఎప్పుడు కూడా అడగమాకండి. ఎందుకంటే ఒకసారి దేశించడం మొదలు పెడితే వాడు 100 సార్లు మాట్లాడగలుగుతారు. ఒకసారి నువ్వు నచ్చలేదు అని అంటే వాడు 100 సార్లు నువ్వు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు అంటాడు. ఎందుకంటే తెగిస్తాడనమాట. వాడు మాట్లాడే మాటలకి ఒకవేళ గాల్లో కలిసిపోవచ్చు, కానీ మాట్లాడిన ప్రతి మాట నీ గుండె గాయం లాగానే ఉంటుంది, ఎన్నటికీ మాయలేదు. నీ అందం, నీ జీవితం, నీ సంతోషం, నీ సుఖం, నీ ప్రేమ, నీ అభిమానం, నీ డబ్బు, నువ్వు నచ్చని వాడి ముందు ఏది కూడా పనిచేయదు ఫ్రెండ్స్. నువ్వంటే ఇలువిచ్చేవాడికి ఏమి లేకపోయినా కానీ నిన్ను ఆకాశంలో గాజు బొమ్మలాగా చూసుకుంటాడు. నిన్ను అర్థం చేసుకునేవాడైతే, నిన్నుగా ప్రేమించేవాడైతే నీ మాటని ఏ రోజు కూడా ఎదిరికించరు. నీ మాటని ఏ రోజు కూడా లక్ష్య పెట్టకుండా అడుగు ముందుకు కూడా వేయలేడు. ఒక
ఆడదాన్ని అవమానం చేసి ఇంకొక ఆడదాని కోసం పరుగులు తీసే మగవాడు ఎప్పుడూ ఒక ఆడదాంతో సుఖంగా బతకలేడు. వాడు బతకడం ఎదుటి వాళ్ళు బతకనివ్వడం ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళు మీ జీవితాలలో ఉంటే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఒక్కసారి ఫ్రెండ్స్ ఆలోచించండి. ఓకే, బై, థ్యాంక్ యూ.